ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిబోధన్ హెత్విక్ ఛానల్. మేము శ్రీముఖలింగం టెంపుల్ని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాం. శ్రీముఖలింగం టెంపుల్ అనేది శ్రీకాకుళం జిల్లా జాలమూరు మండలం ముఖలింగ గ్రామంలో అయితే ఉంది. అరసవిల్లి నుంచి 46 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ టెంపుల్ చాలా పురాతనమైన చరిత్ర కలిగినది. ఇక్కడ ఒకటి తక్కువ కోటి లింగాలు ఉన్నాయని స్థల పురాణం చెప్తుంది. స్థల పురాణం ప్రకారం ఇక్కడ పూర్వం ద్వాపర యుగంలో వామదేవ మహర్షి లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానిస్తారు. కానీ మార్గమధ్యంలో గాంధర్వులు శబరికన్యల అందాలకి మంత్రముగ్ధులై యజ్ఞానికి రావడం విస్మరిస్తారు. విషయం తెలుసుకున్న వామదేవ మహర్షి గాంధర్వులను శపిస్తారు. గాంధర్వులు ఏడుస్తూ శాప విమోచనం చేయమనగా వామదేవ మహర్షి, వచ్చే జన్మలో మీరు శబరి జాతిలో పుడతారు. కలియుగంలో స్వామివారు వంశధార నది ఒడ్డున విప్పవృక్షమునందు ముఖము దాల్చి ఆవిర్భవిస్తారు. స్వామివారు దర్శనం చేసుకోవడం వలన మీకు శాప విమోచనం కలుగుతుందని చెప్తారు. ఆ విధంగా స్వామివారు వంశధార నది ఒడ్డున మధువృక్షం అంటే విప్పవృక్షమునందు ముఖం దాల్చి ఆవిర్భవిస్తారు. అందువలన ఈ టెంపుల్ని శ్రీముఖలింగం అంటారు. దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్లో సాక్షి గణపతి స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ ఆలయంలోనే కాకుండా ఆలయ ప్రాంగణంలో కూడా చుట్టూ 8 శివలింగాలు అయితే ఉన్నాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.